హలో అండి. ఈరోజు మనం ఆపరేషన్ లయన్ రోవర్ గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 28, 2026 ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చేసిన పెద్ద వైమానిక దాడికి ఆపరేషన్ లయన్ రోవర్ అని పేరు పెట్టారు. అమెరికా మద్దతుతో జరిగిన ఈ ఆపరేషన్ ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీసేందుకు మరియు ఇజ్రాయెల్కు ఉన్న ముప్పును తొలగించడానికి చేపట్టినట్టు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమం మరియు క్షిపణి సామర్థ్యాలను బలహీనపరచడం, ఇజ్రాయెల్ దేశ భద్రతను కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం. ఇజ్రాయెల్ వాయుసేన టెహ్రాన్లోని కీలక స్థావరాలపై, అలాగే ఇరాన్ యొక్క మిలిటరీ స్థావరాలపై దాడి చేసింది. ఈ ఆపరేషన్కు అమెరికా మద్దతు ఉందని, దీనిని ఆపరేషన్ ఎపిక్ ప్యూర్లో భాగంగా ఇజ్రాయెల్ చేపట్టిందని తెలుస్తుంది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుమారుడు ముస్తఫా హుసేనీ ఖమేనీ గాయపడినట్టు నివేదికలు ఉన్నాయి. ఈ చర్య ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను కొత్త స్థాయికి తీసుకువెళ్ళింది.